హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మా మెమొరీస్. చాలామంది మన సబ్స్క్రైబర్స్ మన షెడ్ కన్స్ట్రక్షన్కి ఎంత అయిందని అడుగుతున్నారు. నేను ఎప్పుడో పెడదాం అనుకున్నాను, కాకపోతే ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. సో మొత్తం అయ్యాక పెడితే బాగుంటుందని అనుకున్నాను, కానీ కమెంట్స్లో మాత్రం వదలట్లేదు. అన్న ఎప్పుడు పెడతావు పెట్టన్నారు. సో మీకోసం మళ్ళీ ఈ వీడియో చేస్తాను. ఒకవేళ పూర్తిగా కన్స్ట్రక్షన్ అయితే అది కూడా పెడతాను. సగం అయింది, సగానికి ఎంత అయిందో చెప్తాను. మన షెడ్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకునే ముందు మన డైరీ ఫామ్ గురించి మీకు కొన్ని విషయాలు తెలియాలి. అదేంటంటే మేము చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మా తాతగారు అప్పటి నుండి మేము రైతులమే. అంటే పెద్ద తోపు రైతులని ఏం కాదు. ఒక కాడి దూడలు, 2 ఆవులు, ఒక గేదె అలా ఉండేవి. సో రీసెంట్గా దూడలు అమ్మేసాం కదా, షెడ్ లేక. షెడ్ ఉండేది, కాకపోతే చెట్టు పడిపోయి షెడ్ పోయింది. ఇంకా షెడ్ పోవడంతో ఈ ఉన్న పశువులన్నిటిని అమ్మేసి ఈ ఒక్క ఆవునే ఉంచుకున్నాం. ఇదిగో చూసారు కదా, ఈ ఒక్క ఆవునే ఉంచుకున్నాం. ఎందుకంటే ఇది మంచి బ్రీడ్. మనకి 7 లీటర్లు 8 లీటర్లు పాలు ఇచ్చేది స్టార్టింగ్లో ఈనప్పుడు. సో అందుకని దీన్ని ఒకదాన్ని ఉంచుకొని మిగిలిన అన్నిటిని అమ్మేసాం. మన దగ్గర షెడ్ లేకపోతే పశువులను కనుక్కొని వాటిని ఎండకి ఎండి వర్షానికి తడిసేలాగా ఇబ్బంది పెట్టకూడదు, నీడ అన్నది ఉండాలి. సో ఆ ఉద్దేశంతో అమ్మేయాల్సి వచ్చింది. మెయిన్ చాలామంది మన రాముడు భీముడిని ఎందుకు అమ్మేసావు అన్న అని అడిగారు. షెడ్ లేకపోవడం వల్ల అమ్మేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా తీవ్రమైన వర్షాలు పడేవి. ఆ వర్షాల్లో వాటిని తడపడం మాకు ఇష్టం లేదు. ఎండకెండి వర్షానికి తడిసేలాగా ఉంచుకోవడం ఇష్టం లేక, ఆ బాధ చూడలేక ఇంకా వాటిని అమ్మేయాల్సి వచ్చింది. వాటిని అమ్మేస్తే మాకు ఎంత వచ్చిందో మీకు ఆల్రెడీ ఒక వ్లాగ్లో షార్ట్ వీడియోలో చెప్పాను. ఆ డబ్బులు మిగిలిన డబ్బులు వేసి షెడ్ కట్టి మళ్ళీ మన గేదెను కొన్నాం. గేదెను ₹1,00,000 కొన్నాం కదా. మీరు చూస్తున్నారు కదా, ఈ పడ్డ ఇది కూడా ఆ ఆవుకు పుట్టింది. ఆ పెద్ద ఆవుకు పుట్టింది. దాని పిల్ల ఇది ఫస్ట్ లాక్టేషన్లో పుట్టింది. ఇది ఆల్రెడీ ఒక ఈత ఈనింది, కాకపోతే దురదృష్టం శాతం దీన్ని ఆవుపై చనిపోయింది. లంపీ వైరస్ వచ్చి చనిపోయింది. ఇది స్టార్టింగ్లో పాలు ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పెట్టింది, కానీ అలా సెట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉంది. నాకు తెలిసి 1 నెల 2 నెలల్లో ఎనొచ్చేమో. అప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను. ఇది 2 లాక్టేషన్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 3rd లాక్టేషన్లో ఉంది. ప్రెజెంట్ అయితే ఇది ప్రెగ్నెంట్తో ఉంది. నాకు తెలిసి ఇంకొక 3 నెలలు 4 నెలలు టైం ఉంటుంది. ఈ డెలివరీకి దగ్గరలో వీడియో చేసి పెడతాను. ఆ 2 ఆవులు కాకుండా మళ్ళీ ఇది కొత్తగా కొన్నాం. ఎందుకంటే ఆ 2 ఒకేసారి కన్సీవ్ అయ్యాయి. సో ఇది మళ్ళీ మేము 20,000కి తీసుకున్నాం. షార్ట్ వీడియో పెట్టాం కదా. దీని దురదృష్టం ఏంటో, ఇది వచ్చిన దగ్గర నుంచి వర్షాలు పడిపోయి గడ్డలు లేవు. పాపం సరిగ్గా మేత లేదు. ఇంక ఇది అలా బక్క చిక్కే ఉంది. ఈ షెడ్ మందే. ఈ షెడ్ అయితే రెంట్కి ఇస్తాం. ఒక గొడౌన్ కింద ఇంటీరియర్ అదే ఫైబర్ వర్క్స్ అవి చేస్తుంటారు, వాళ్ళకి రెంట్కి ఇస్తాం. ఆ ముందుని ఇదంతా ఖాళీగా ఉండేది. ఇదంతా చాలా చెత్త చెదారం, ఇదిగో గాజులు ఇవన్నీ ఉండేవి ఇక్కడ. ఇది మొత్తం క్లీన్ చేయించడానికి స్టార్టింగ్ 2,000 అయింది. 2,000 పెట్టి ఇద్దరు క్లీన్ చేశారు. 2 రోజులు టైం తీసుకొని మొత్తం మొక్కలు అవి కొట్టేసి ఆ గాజులన్నీ పక్కకి ఏరేసి ఇదంతా నీట్గా క్లీన్ చేసి ల్యాండ్ పొలంగా ఇచ్చారు. అయితే ఈ ల్యాండ్ మొత్తం ఇలా క్లీన్ అయిపోయిన తర్వాత మెజర్మెంట్స్ తీసుకున్నాం. మెజర్మెంట్స్ ఆల్రెడీ షార్ట్ సిరీస్లో చూశారు కదా. ఇదిగో ఎక్కడ ఒక కన్నం, అక్కడ ఒక కన్నం, ఇలా 6 కన్నాలు పెట్టారు 6 పోల్స్కి. ఈ 6 కన్నాలకి మేస్త్రులు వచ్చేసి 4 రోజులు పనిచేశారు. 4 రోజులకి 4,000 తీసుకున్నారు జస్ట్ భీమ్లు వేయడానికే. ఆ భీమ్లు వేసి ఆ కొలతలకి గొయ్యలు అవి తవ్వి భీమ్లు వేసి మనకు పోల్స్ నిలబెట్టి ఇచ్చారు. ఆ నిలబెట్టి ఇచ్చినందుకు 4,000 తీసుకున్నారు మేస్త్రులు. అది కాకుండా సిమెంటు పిక్క ఇసుక ఇవన్నీ మళ్ళీ మన డబ్బులే. అవంతా మన కాస్టే. కేవలం సిమెంట్కి 7 బస్తాలు సిమెంట్ పట్టింది. దానికి మళ్ళీ ఇసుక పిక్క ఇవన్నీ కలిపి ఒక 7,000 వరకు అయింది ఖర్చు. అక్కడ వరకు అయితే షెడ్ బేస్ మొత్తం కంప్లీట్ అయినట్టే ఆ ప్రైస్కి. షెడ్ బేస్ అంటే జస్ట్ 6 సైడ్లు 6 పోల్స్, అటు 3 ఇటు 3 పోల్స్ వేసి భీమ్లు వేసి కరెక్ట్గా వదిలేసినందుకు అలాగా ఆ రేట్ అయింది. అవి కాకుండా ఈ పోల్స్, ఈ మీదనున్న బార్లు, ఈ రేకులు ఇవన్నీ మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఇది మొత్తం ఎన్ని సెంట్లు అంటే 2 సెంట్లలోకి కరెక్ట్గా 2.25 వచ్చి ఉంటుంది. మొత్తం 3 సెంట్లు బిట్టిది. పైన ఒక 1/2 సెంటో వదిలేసాం. అది కాకుండా ఇది ఇలాగ 2 సెంట్లకి సరిపడా షెడ్కి మాకు అయిన కాస్ట్ వచ్చేసి ఓన్లీ రా మెటీరియల్ అదే ఈ రేకులు, బార్లు, పోల్స్ ఇవన్నీ కలిపి 70,000 అయింది. మళ్ళీ వాటికి అడిషనల్గా ఈ హుక్స్ అని ఇవన్నీ ఈ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ కొన్నాం. అవి ఒక 2,000 చిల్లర ఖర్చు అయింది. ఇప్పుడు ఈ మెటీరియల్ కాస్ట్ అంతా అయింది కదా, దీనికి మళ్ళీ కాంట్రాక్ట్కి ఇచ్చేసాం మేము. వాళ్ళే వచ్చి మొత్తం 2 రోజులు పనిచేసి వెల్డింగ్ అది చేసి మొత్తం ఫిక్స్ చేసి ఇచ్చారు మనకి. 2 రోజుల్లో మొత్తం షెడ్ మొత్తం క్లీన్గా చేసి మనకి ఇచ్చారు. దానికి వాళ్ళు అయితే 15,000 తీసుకున్నారు కాంట్రాక్ట్. మనం ఇంకేం పని చేయలేదు, మనం ఏమి ఇంకా కొనలేదు. మొత్తం అంతా వాళ్ళే చూసుకున్నారు. ఈ మెటీరియల్ వాళ్ళకి ఇస్తే వెల్డింగ్ చేసి ఫిక్స్ చేసి అన్నీ చేస్తారు. నీట్గా చాలా బాగా చేశారు. మొత్తం షెడ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వైరింగ్ చేయించాం. ఎందుకంటే చాఫ్ కట్టర్ కొన్నాం. ఆ చాఫ్ కట్టర్ కోసం అండ్
మన 4 పక్కల ఇటొక 2 ఫ్యాన్లు, ముందున ఒక 2 ఫ్యాన్లు, వెనకనో 2 ఫ్యాన్లు, ముందునో 2 ఫ్యాన్లు, మొత్తం 4 ఫ్యాన్లు పెట్టాం. ఈ 4 ఫ్యాన్లకి వైరింగ్ చేయించాం, లైట్లు పెట్టించాం. చూసారు కదా, మన షెడ్కి చాఫ్ కటర్ కోసం ఎంసీబీలు తీసుకున్నాం, వైరింగ్ గట్టిగా చేయించాం. ఎందుకంటే చిన్న చిన్న వైర్ వేస్తే చాఫ్ కటర్ కాయదు, హెవీ మోటార్లు కదా, లోడ్ ఎక్కువైనా మంచి వైర్ వేయించాం. అలాగే ఎలక్ట్రీషియన్కి ఒక 1000 రూపాయలు తీసుకున్నాడు. ఈ సామాన్లు అలా కలిపి నియర్లీ ఒక 9,000 చిల్లర అయింది. ఇంకా దగ్గర 10,000 అనుకోండి. ఓన్లీ ఎలక్ట్రిక్ వర్క్ అంగా 10,000 అయింది. ఇంకా మేము ఒక ఫ్యానే కొన్నాము, ఇంకా 2 ఫ్యాన్లు కొంటే దానికి ఇంకా ఎక్కువ రేట్ అవుతున్నాం. సో ప్రస్తుతానికైతే ఇలా అయింది. ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. కింద మొత్తం మెటల్ వేయించి ఫ్లోరింగ్ చేయించాలి. చూడండి, మట్టే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మట్టి ఉంచాం. గేదె అప్పుడు ప్రెగ్నెన్సీతో ఉండేది. షెడ్ కట్టినప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కిందన ఈ గొచ్చది ఉంటే కొద్దిగా ఇబ్బంది పడతాయేమో అని ఆ ఉద్దేశంతో మట్టే ఉంచాం. ఇంకా అప్పటి నుంచి ఇంకా అది అలాగే ఉంది, కానీ మేము ఇంకా చేయించలేదు. ఇది పూర్తయితే పెడదాం అనుకున్నాం, కానీ ఇంకా పూర్తి అవ్వలే. ఇది అలా మొత్తం కప్పేసి గొచ్చి చేయించి మధ్యలో గోళం కడదాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఇలా గోళం కడితే మళ్ళీ దానికి కూడా కొంచెం కాస్ట్ అవుతుంది. ఒక 20,000 వరకు, 15,000, 10,000 ఎంత అవుద్దో చెప్పలేం. ఎందుకంటే ఎన్నాళ్ళు రోజుల్లో లేవు. మనం ఎస్టిమేషన్ చేసే ప్రైస్ ఒకటి, మనం అనుకునే ప్రైస్ ఒకటి, దిగిన తర్వాత వచ్చే ప్రైస్ వేరేగా ఉంది. చాలా నెంబర్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను ఈ షెడ్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఒక 50,000, 60,000లో షెడ్ అయిపోద్దని అనుకున్నాం. ఎందుకంటే ఆ ముందు షెడ్ అలాగే కట్టాం, 60,000-70,000లో మంచిగా షెడ్ కట్టేసాం. అలాగే ఈ షెడ్ కూడా అయిపోద్దాం అనుకున్నాం, కానీ ఈ షెడ్ మొత్తం కన్స్ట్రక్షన్ ఇప్పటి వరకే 1,10,000 చిల్లర తేలింది. అప్పుడు అర్థమైన సీను చాలా మారిపోయాయి, రేట్లు పెరిగిపోయాయి. సో కన్స్ట్రక్షన్లు ఏమైనా కొద్దిగా కష్టమే. ప్రస్తుతానికైతే మన షెడ్లో ఒక గేదె ఉంది, ఒక గేదె, 3 ఆవులు, 4 పెయ్యలు ఉన్నాయి. ప్రస్తుతానికి 3 ఆవులు, ఒక గేదెతో అలా కంటిన్యూ అవుతున్నాం. ఇంకా పెంచుదామనే ఉద్దేశం ఉంది. ఇగో షెడ్ ఎలాగే వేసాం కదా, దూడపేలను కొందాం, కొని మన దగ్గర ఉంటే మనకు ఒక ఫామ్కి ఒక అందం ఉంటుంది. అలాగే మనం గడ్డి తోలుకోవడానికి కానీ ఏ చిన్న చిన్న పనులకైనా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో కొందాం అనుకుంటున్నాం. మంచి పేయలు కొంటే ఖచ్చితంగా వీడియో తీసి మీకు పరిచయం చేస్తాను. మన రాముడు భీముడిని ఎలాగైతే మీకు పరిచయం చేశానో, ఒకవేళ కొంటే ఆ దూడపేయలను కానీ, లేదా ఏ ఆవు కొన్నా, ఏ గేదె కొన్నా, మన ఫామ్లో గేదె వచ్చినా మీకు ఖచ్చితంగా దాన్ని మీకు పరిచయం చేస్తాను. ఫైనల్లీ మీకు క్లియర్ కట్గా మన షెడ్ కన్స్ట్రక్షన్కి ఎంత అయిందో మీకు ఒక అంచనా వచ్చే ఉంటుంది. అలాగే మన షెడ్ కట్టడం వెనకాతలు ఉన్న కారణం ఏంటో మీకు తెలిసే ఉంటుంది. ప్రస్తుతానికైతే మన డైరీ ఫాము ఇలా మరీ గొప్పగా కాదు, అలాగని ఏమీ లేకుండా కాదు, ఏదో మనకున్నంతలో బాగానే నడుస్తుంది. ప్రజెంట్ అన్నిట్లో హెల్త్లో బాగున్నాయి. ఓకే, ఫైనల్గా ఈ వీడియోలో మన షెడ్ కన్స్ట్రక్షన్కి ఎంత కాస్ట్ అయింది, ప్రైస్ ఏంటి అన్నీ మీకు డీటెయిల్గా తెలిసాయని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఏమైనా కొత్త అభిప్రాయాలు ఏమైనా ఉన్నా, లేదా షెడ్లో ఏమైనా డెవలప్మెంట్స్, చేంజెస్ ఏమైనా చేయాలన్నా అది కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే ఇంకా మనం పూర్తిగా కంప్లీట్ చేయలేదు. మీరు ఇచ్చే సలహా కూడా ఉపయోగపడవచ్చు. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో కలుద్దాం. ఉంటా, బాయ్.